మేడం సార్ రామచంద్ర రెడ్డి సార్ కొద్దిగా అన్న మళ్ళీ వద్దరు సైడ్కి ఉండండి సార్ సార్ కొద్ది సార్ ఓకే साहब मेरे को चाहिए खड़ग रहने की सर ఓకే సార్ ఓకే వాళ్ళు వచ్చాము దారుణాలు కదా యోగి సినిమా వాళ్ళు అయిపోయింది వాళ్ళ జాయినింగ్ ఏదో ఉంది ఇస్తామన్నా అలా ముందుకు వచ్చింది ఫోటో ఈరోజు చిత్తూరు జిల్లాలో ఒక శుభ పరిణామం. మాకు నేను విద్యార్థి దశ నుంచి కూడా ఓబుల్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన కూడా నన్ను చాలా వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా చూసేవారు. మరి వారి కుమారుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఎక్స్ఎంపీపీ పెద్ద పంజాని మండలం, ఒక ఇంపార్టెంట్ లీడరు మా నియోజకవర్గమే కాకుండా జిల్లాలో. మరి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ఈరోజే మేము పలమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి డిక్లేర్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గ విజయావకాశాలు భాస్కర్ రెడ్డి గారి మీద భుజస్కంధాల మీదే ఉంటాయి. తప్పకుండా వారు అభ్యర్థి ఎవరైనా కానీ తప్పనిసరిగా మాకు, ఎందుకంటే ఇంకా
కోఆర్డినేటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ జిల్లాలోనే ఎక్కువ రాష్ట్ర స్థాయి కార్యదర్శులు కూడా ఉన్నారు కాబట్టి అభ్యర్థి నిర్ణయం అయిన తర్వాత వారి భుజస్కంధాల మీద వేసుకొని వారు గెలిపిస్తాడని చెప్పి గెలిపించే బాధ్యత తీసుకుంటాడని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా వారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తగిన గుర్తింపు పార్టీ అధికారంలోకి వస్తానే ఇస్తారని చెప్పి తప్పకుండా వారు కూడా రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక పదవి, ముఖ్యమైన పదవిని అలంకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి మా అందరికీ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటున్నాను. గతంలో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా డీసీసీ వైస్ చైర్మన్గా, అదేవిధంగా పెద్ద పంజాని మండల ఎంపీపీగా పనిచేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుమారుడు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటూ, తిరుమల వెంకటరమణ స్వామిని కోరుకుంటూ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనకు పాదయాత్ర చేపిస్తామని చెప్పి కూడా తప్పకుండా కూడా పలమనేరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే క్యాండిడేట్గా నిర్ణయిస్తారో ఆ క్యాండిడేట్ని గెలిపించి తీరడం తమ పైన ఉంది అని చెప్పి కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై హింద్. పెద్ద పంజాని నుంచి వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారు మా పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ కాన్స్టిట్యున్సీ కోసం అన్న చాలా బాగా కృషి చేస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా మాకు విజయభాస్కర్ రెడ్డి అన్న అండదండలు ఉంటాయని కోరుకుంటున్నాను. స్వాగతిస్తున్నాం. నియోజకవర్గంలో పెద్ద పంజాని మండలంలో ఎమ్మెల్యే ఉన్న మండలములో విజయభాస్కర్ రెడ్డి గారు జగనన్న ఆధ్వర్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం మాకందరికీ చాలా సంతోషకరం. మన రామచంద్రారెడ్డి గారు చెప్పినట్లు ఈరోజే మేము పలమనేరు నియోజకవర్గం గెలిచామని కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఒకటి పంజానీలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తారని ఆ నమ్మకం కూడా మేము భాస్కర్ పైన ఉంచి ఈరోజు ఆయనకే బాధ్యతలన్నీ అప్పగిస్తున్నాము. కాబట్టి అందరూ కలిసికట్టుగా వచ్చే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తామని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా మంచి రోజు. పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీర్తి పతాక ఎగరవేయడానికి ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారు పెద్ద పంజాని మండలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం, ముఖ్యంగా ఆయన వైఎస్ఆర్ అభిమాని, వైఎస్ఆర్ వర్ధంతి కావచ్చు, జయంతులు కావచ్చు, ఆయన తూచ తప్పకుండా క్రమంగా ఘనంగా జరుపుకునే అలవాటు ఉన్న వ్యక్తి. ఆయన కోసం మేము ఇన్ని రోజులు కాసుకొని ఉన్నాం. గడప గడప ప్రోగ్రామ్ని పెద్ద పంజాని మండలంలో ఖచ్చితంగా స్టార్ట్ చేయబోతున్నాం. ఇంక మీదట ఖచ్చితంగా పలమనేరు ఎమ్మెల్యేని గెలిపించి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేమందరూ కృషి చేస్తామని. జై జగన్. విజయభాస్కర్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీలో చేరడం, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఆయన మా పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంపీపీగా, సింగిల్ ప్రెసిడెంట్గా సేవలు అందించారు. వాళ్ళ నాన్నగారు కూడా సమితి ప్రెసిడెంట్గా సేవలు అందించారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో నేను పార్టీలో చేరుతున్నానని ఆయన చెప్పడం చాలా సంతోషం. పలమనేరు నియోజకవర్గంలో ఆయన ఒక కీలకమైన వ్యక్తి పెద్ద పంజానికి. ఆయన ద్వారా మా వైఎస్ఆర్ పార్టీకి కానీ పలమనేరు నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీతో మళ్ళీ పలమనేరు ఎమ్మెల్యేని ఎవరు టికెట్ కేటాయించిన అభ్యర్థిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వినిపిస్తాం.